నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఐఐటి నీట్ లో విజయం సాధించిన విద్యార్థులతో సీఎం చంద్రబాబు భేటీ పండుగ వాతావరణంలో ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సెప్టెంబర్ 15 లోపు పూర్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని ఛానల్స్ తనపై వ్యక్తిగత దుష్ప్రచారం చేస్తున్నాయి ఆధారాలు లేకుంటే పరువు నష్టం దావా వేస్తానన్న మంత్రి సంధ్యారాణి వివాదంగా మారిన రంపచోడవరం అధికారుల డ్యాన్స్ ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై స్థానికుల ఆగ్రహం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్లో విజయం సాధించిన విద్యార్థులను సీఎం చంద్రబాబు అభినందించారు ఐఐటి నీట్లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన సీఎం మరింత కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.42 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయవాడ పెనుమలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు సెప్టెంబర్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు Government in Andhra Pradesh under the leadership of the Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, we have taken up a wonderful initiative where we have converted all the existing rice cards into smart rice cards. So these cards have security features including a QR code. The family member details are very clearly legible and approximately 1.46 crore households in Andhra Pradesh will be given free of charge these ration cards. So this is a wonderful initiative. We hope to reach out to more number of people. At the same time, increase transparency and accountability. As I had mentioned earlier, Andhra Pradesh is the only state in India which has achieved 96.4% eKYC status. So we have verified, we will re-verify, and also whenever we deliver these goods to their households, our data will be on a real-time basis. So across the state, any family member in these cards can also change their data, and that will be adjusted automatically through the integrated data approach. I also take this opportunity to thank the GSWS employees and our Civil Supplies Department officials who have collaborated to take up such a massive exercise across the state of Andhra Pradesh. Because 1.46 crore households, which translates to 4.42 crore individual beneficiaries, is a huge exercise. And we are challenging it to complete the exercise within 15 days. Thank you. కొన్ని ఛానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు తన ఎదుగుదలకు ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు
తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించలేకపోతే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అధిపతి మీద మీరు వేస్తారా? నిజం చెప్పండి. ఇంతవరకు ఏసీబీ ట్రాప్లో ఎంతమంది పట్టుకున్నారు? వాళ్ళందరూ అధిపతుల మీద వేశారా ఎవరైనా? ఒక విఆర్ఓ దొరికితే ఎంఆర్ఓని అరెస్ట్ చేస్తారా? ఒక విఆర్ఓ దొరికితే రెవెన్యూ శాఖ మంత్రి మీద రాస్తారా? ఒక ఇంజనీర్ దొరికితే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మీద రాస్తారా? మీకు అందరికీ తెలియదా అక్కడ ఏం జరిగిందో? మంత్రిగా నేను ఉండగా 1 సంవత్సర కాలంలో నా శాఖలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక తప్పు అంశమైనా ఎవరైనా బయటకు తీయగలిగారా? చూడగలిగారా కనీసం? ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో క్రమశిక్షణ బద్దురాలనై నేను పార్టీకి పనిచేసుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్లో కూడా అలాగే పనిచేస్తున్నాను. ఈరోజు ఇష్టానుసారంగా ఒక గిరిజన మహిళ నేను ఆ విషయం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, అంచెలంచెలుగా ఎదుగుతున్న నా ఎదుగుదలని ఎందుకు మీరు చూసి ఓర్వలేకపోతున్నారు? ఎందుకు అవాకులు చవాకులు పేలుతున్నారు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా పార్టీ ప్రెసిడెంట్లు, నా కేడరు, వీళ్ళందరూ నాకు యాంటీగా ఉన్నారని ఎందుకు రాస్తున్నారు? వీళ్ళందరూ నన్ను ఏదో అన్నారని, లోకేష్ బాబు గారు తిట్టారని, చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇష్టానుసారంగా నువ్వు వాటన్నిటికీ కూడా రుజువులు చూపించి 12 గంటల్లోపు మళ్ళీ మీరు తప్పని మీ ఛానల్లో వేసినా పర్వాలేదు, లేదా రుజువులు చూపించినా పర్వాలేదు, లేదంటే 24 గంటల్లో నేను మీ మీద కేసు వేయబోతున్నాను. ఎందుకంటే నా మనసు చాలా కష్టం అనిపించింది. అంటే ఎక్కడ ఒక సపోర్ట్ లేకుండా, మీ అందరికీ తెలుసు నా నేపథ్యం ఏంటో మీకు తెలుసు. ఒక డిగ్రీ చదువుకొని టీచర్గా ఉద్యోగం చేస్తూ, ఆ తర్వాత నా భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన దాన్ని. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా తండ్రి గారు చనిపోతే నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆహ్వానించగా నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నేను అంచెలంచెలుగా ఈ స్థాయిలో ఉంటే ఎందుకు నా మీద మీకు అంత కక్ష? నా బిడ్డలు పుట్టినరోజు చేసుకుంటే మీరు ఓర్వలేకపోతే, ఒక పక్క నా శాఖలో ఎవరు దొరికితే అది నాకేంటి సంబంధం చూపించండి. 24 గంటల్లో చూపించకపోతే నేను నిజంగా చెప్తున్నాను, మీ ఛానల్ వాళ్ళ మీద, మీ ఎండి మీద, ఎవరు అధినేతో అందరి మీద కేసులు పెడతాను. నేను ఒక గిరిజన మహిళగా నాకు రైట్ ఉంది. నేను ఒక గిరిజన మహిళను కాబట్టి ఈరోజు మీరు నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఒక శాఖలో జరిగితే వేశారు. అదే వేరే శాఖలో జరిగితే, వేరే వాళ్ళైతే, ఒక మగాళ్ళైతే, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే, ఒక పెద్ద కులం నుంచి వచ్చిన వాళ్ళైతే మీరు వేయగలరా? మీకు ఆ ధైర్యం ఉందా? మీకు ఆ దమ్ముందా? ఒక మధ్యతరగతి దాన్ని, ఒక సామాన్యమైన కుటుంబరాన్ని, ఒక ఆడదాన్ని, ఒక గిరిజన మహిళను కాబట్టే కదా మీరు నన్ను బజారు చేయాలనుకుంటున్నారు. చూపించండి నాకు ఆధారాలు. ఏ ఆధారం ఉందని మీరు అంత బజారు చేశారు నన్ను? ఏ ఆధారం ఉందని మీరు చూపిస్తున్నారు? ఈరోజు ఆ ఛానల్కి చెప్తున్నాను, మీరు కావాలంటే ఇక్కడే చెప్తాను. ఎన్టీవీ మీకేంటయ్యా నేను అన్యాయం చేశాను? మీకేం నేను ద్రోహం చేశాను? మీకు ఆధారాలు ఉంటే చూపించండి. చూపించప్పుడు నన్ను అడగండి. మీరు ఎన్నెన్ని చేశారో మాకు తెలీదా? మీ ఛానల్లో ఏమేమి జరుగుతుందో నాకు తెలీదా? హైదరాబాద్లో ఇంతకు పూర్వం మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి వెలగబెట్టారో మాకు తెలీదా? మేము తీయగలం, మేము చెప్పగలం. కానీ నాకు పత్రికలన్నా, మీడియాలన్నా, ప్రజాస్వామ్యంలో మీ విలువలు తెలుసు, నాకు మీ గౌరవం తెలుసు. మీరు ఎంతమందిని ఎన్ని విధాలుగా ప్రేరేపితం చేసి, ఎంతో మోటివేషన్ చేసి, ఎంతో మందికి మంచి చేయడానికి వార్తలు రాస్తుంటారు. రాయండి. నిజంగా నేను తప్పు చేస్తే రాయండి. నిజంగా చాలా మందికి మోటివేట్ చేయడానికి చేస్తుంటారు, చెయ్యండి అలా. అంతేగాని ఏ తప్పు లేకుండా కావాలి అని, ఒక మంత్రిగా ఉన్నాను కదా అని చంద్రబాబు నాయుడు గారి కోపమో, లోకేష్ బాబు గారి మీద కోపమో, పార్టీ మీద కోపమో, సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదా సైకో జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కువ కామెంట్ చేస్తున్నానో ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. నేను మనిషినే, నాకు మనసు ఉంటుంది, నాకు బాధ ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఈ విధంగా ఎవరి మీద కూడా మాట్లాడలేదు. నేను చూసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇదేంటిది, ఏం ఆధారం ఉందని మీరు రాస్తారు, ఏం ఆధారం చూపించారని రాస్తారు.
మీరందరే మిగిలిన అన్ని మీడియాలు కూడా 2 రోజులు 3 రోజులు కథనాలు రాశారు. అది ఏం జరిగిందో ఫ్యాక్ట్ కూడా రాశారు. ఆ ఫ్యాక్ట్ తెలిసి కూడా నన్ను ఎలా ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు? నేను ఊరుకోను. ఏదో వార్త వచ్చింది కదా వదిలేస్తాననే రకం కాదు నేను. నా తప్పు లేనప్పుడు ఊరుకోవాల్సిన అవసరం లేదు, నేను ఊరుకోను కూడా. మీరు నాకు 24 గంటల్లో ఏం జరిగిందో చెప్పాలి, లేదా మీ తప్పు అయిపోయిందని మీరు ఏ ఛానల్లో నా గురించి బేడగా వేశారో ఆ ఛానల్లో మీరు వేయండి. లేదనుకుంటే రేపే నేను కేసు పెడతాను, పరువు నష్టం దావా వేస్తాను, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను, స్టేట్ ఎస్టీసీలకు ఇస్తాను, స్టేట్ కమిషన్కి ఇస్తాను, జాతీయ కమిషన్కి ఇస్తాను. నా హక్కులు నాకు తెలుసు, నా హక్కులు నేను వినియోగించుకుంటాను. ఒక గిరిజన మహిళగా ఎదిగే హక్కు నాకుంది, మాట్లాడే హక్కు నాకుంది, గిరిజనుల తాలూకా మంచి చెడ్డ చూసే హక్కు నాకుంది. నా శాఖలో 1,00,000 మంది పనిచేస్తారు. ఏ ఒక్కరు తప్పు చేస్తే అది నా మీద వేస్తారా? తీసుకొచ్చి మీ ఛానల్లో ఎవరో ఒక అతను డబ్బులు అడిగాడు అనుకోండి, మీ ఛానల్ చైర్మన్ డైరెక్ట్ డబ్బులు అడిగినట్లు లెక్క. చెప్పండి నాకు ఒకసారి. అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి సరే పడుతున్నారు కదా అని ఊరుకుంటే ఎన్నిసార్లు పడం. మీరేదో మాట్లాడారు కదా అని ఊరుకుంటే ఎన్నిసార్లు మేము ఊరుకోం. మీకు నిజంగా ఏదైనా డిబేట్కి రావాలి అనుకున్నా, నేను చేసిన అభివృద్ధి మీద డిబేట్ రావాలనుకున్నా రండి, నేను చెప్తాను. సాలూరు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశానో, రాష్ట్రం మొత్తం మీద ఎస్టీలకు ఏం అభివృద్ధి చేశానో, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఏం అభివృద్ధి చేశానో చూపిస్తాను. గత 5 సంవత్సరాలుగా మీరు చేయలేని అభివృద్ధి ఈ 1 సంవత్సర కాలంలో చేసి చూపించాం. గత 5 సంవత్సరాలుగా మీరు కట్టలేని ఎన్నో సాలూరు నియోజకవర్గంలో నేను కట్టి చూపించాను. గత 5 సంవత్సరాలుగా మీరు చేయలేని ఎన్నో రోడ్లు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం మొత్తం మీద వేయించాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఎన్నో చేశాం. కాబట్టి నేను మీ సోదరులందరికీ కూడా, ఎందుకంటే నేను మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు, ఎందుకంటే నేను ఒక అరకు పార్లమెంట్ అధ్యక్షులుగా మీకు తెలుసు, పాలిట్ బ్యూరో మెంబర్గా తెలుసు, ఈరోజు శాసనసభ్యురాలుగా ఒక మంత్రిగా మీ అందరికీ తెలుసు. పైగా అందరికీ కూడా తెలుసు సంధ్యారాణి అంటే ఏమిటో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చెయ్యని తప్పును నా మీద అంటగట్టిన, ఎందుకంటే నా కుటుంబంలో అందరూ బాధపడుతున్నారు, నా పిల్లలు చూసి బాధపడుతున్నారు, నా భర్త చూసి. ఇగో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కాదు, వీళ్ళు నా కుటుంబ సభ్యులు. ఈరోజు నేను చెప్పాను, నేను ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తాను, మీరంతా వద్దు, అది ఎన్టీవీ కదా, మళ్ళీ మీ మీద రాస్తారంటే రాస్తే రాయని అక్క మేము వస్తామని కూర్చున్నారు. ఇది నా కుటుంబం, అంతేగాని భయపడి పారిపోవలసిన కాదు. నా కార్యకర్తలు నా తాలూకు కుటుంబం ఇది. ఈరోజు అందరూ పార్టీ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకా చాలామంది లోపల ఉంటే అందరూ రావద్దు అని ఎంత బ్రతిమాలలో కొంతమంది వచ్చారు. ఎందుకంటే చెయ్యని తప్పుకు మీరు మమ్మల్ని శిక్షించాలని ప్రయత్నం చేస్తే ఆ శిక్షల ఉంటుంది మీకు కూడా కనిపిస్తుంది గ్యారంటీగా. మీకు ఒక గిరిజన మహిళని ఇరకాటంలో పెట్టాలి, గిరిజన మహిళ కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది, ఆవిడ వెనక బలం లేదు, డబ్బు లేదు, కులం లేదు, మేమేం చేసినా పర్వాలేదు అనుకుంటే ఊరుకునే పరిస్థితుల్లో నేను లేను. ఎంతవరకైనా వెళ్ళి పోరాడతాను. నేను చెయ్యని తప్పును నా మీద కావాలని మీరు ఒక్కసారి దయచేసి సోదరులందరూ మీరు అది చూసారో లేదు, ఎందుకంటే పనికిమాలిన ఛానల్ని చూడకపోయి ఉండొచ్చు కొంతమంది, కానీ చూడండి దయచేసి. ఎంత దారుణంగా మాట్లాడారో, ఎంత నన్ను పర్సనల్గా టార్గెట్ చేశారో, ఎంత అసలు నిరాధారంగా ఎన్ని అభాండాలు నా మీద అంటగట్టారో మీరు ఒకసారి చూస్తే మీ అందరికీ వెంటనే నాకు ఫోన్ చేసి ఏంటి ఇంత దారుణం జరిగిందా అమ్మ అని అడుగుతారు ఖచ్చితంగా. ఇక్కడ ఎందుకంటే మహిళలు కూడా ఉన్నారు, మీరు ఛానల్లో పనిచేస్తున్నారు. అంటే ఎక్కడ అవమానమేనా మహిళలకి? ఎక్కడ అవమానమేనా? అంటే ఒక స్థాయిలో ఉండి 4 సార్లు ఓడిపోయిన సాలూరు నియోజకవర్గాన్ని ఫస్ట్ టైం గెలిపించాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. అది ఎంత దారుణంగా నన్ను ఎంత ట్రోల్ చేయాలని ట్రై చేసినా నా కార్యకర్తలు నాకు అంత దన్నట్టుగా ఉంటే ఈరోజు సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని, ఒక్కొక్క లీడర్ని ఒక్కొక్క విధంగా టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు టార్గెట్ చేస్తే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి వణికిపోతాం అనుకుంటున్నారా? అదే విధంగా ధీటుగా సమాధానం చెప్పగలను, అదే విధంగా పరువు నష్ట దావా వేయగలను, చేసి చూపిస్తాను. మీ తప్పు మీరు దిద్దుకోవడానికి అవకాశం 24 గంటలే ఇస్తున్నాను. మీ సోదరులందరూ, మిగిలిన సోదరులందరికీ కూడా
నేను దయచేసి వినయపూర్వకంగా మీ అందరికీ వేడుకుంటున్నాను. ఇక్కడ ఎవరు తప్పో ఎవరు తప్పో మీరు చూడండి, చూసి తెలియజేయండి. థ్యాంక్ యూ. నాకు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ కార్యక్రమంలో అధికారుల డ్యాన్స్ వివాదం రేపింది. ఎంపీడీఓ శ్రీనివాస్ మహిళను పట్టుకొని బలవంతంగా స్టేజ్ పైకి లాగి డ్యాన్స్ చేశాడు. అధికారులు మహిళ పట్ల చేసిన తీరుపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విశాఖ జిల్లాలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంవీపీ కాలనీ చౌకధరల దుకాణం వద్ద జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 31వ తారీఖు దాకా సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని పాత కార్డ్ని కలెక్ట్ చేస్తూ కొత్త స్మార్ట్ కార్డ్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆగస్టు 31వ తేదీ తర్వాత షాప్లో ఎఫ్పీ షాప్లోనే ఈ సరఫరా జరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 15 తర్వాత సిబ్బంది ద్వారా ఇంటింటికి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాడుకొని ఈ స్మార్ట్ కార్డ్ పొందవలసిగా సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం గారు విశాఖపట్నం పర్యటన ఉంటుంది. ఆ పర్యటనలో భాగంగా కొన్ని కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తున్నాము. అది ఫైనలైజ్ అవ్వగానే మనం ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక అపూర్వమైన నిర్ణయం వికసిత్ సంకల్ప భారత్ 2047 కల్లా భారతదేశాన్ని అగ్రగమ దేశంగా నిలిపించాలని ఒక ఆలోచన చేసినప్పుడు దాని సహకారంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త అధ్యాయం సృష్టించారు. అది స్మార్ట్ కార్డ్ రూపంలో. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీని అన్వయించుకొని పేద ప్రజలు కూడా అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందాలనేసి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చాలా అపూర్వమైనది. ఈ ఒక కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు వచ్చారు. అంతేకాకుండా 18వ కార్పొరేటర్ మన వల్గాని మంగవేణి గారు వచ్చారు, రావడం జరిగింది. ఎఫ్సీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా నేను కూడా రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రజలంతా హర్షాతిరేకాలు చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇంతవరకు ఈ స్మార్ట్ కార్డు విషయం మాకు తెలియదు, దీంట్లో ఉన్న క్యూఆర్ కోడ్ విషయం మాకు తెలియదు. ఇలాంటి కార్డు వల్ల మాకు ఈ రోజు నుంచి ఈ నిత్యావసర వస్తువులు చాలా సులభంగా ఉంటాయి అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు చేసిన ఆనందానికి కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషితో నిత్యావసర వస్తువులు పాత కార్డులో ఎటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్ లేదండి. నెక్స్ట్ ఇది రేషన్ డిపోలు కరెక్ట్ తెలియదు, ఆ కన్ఫ్యూజన్ ఉంటారు. కానీ ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్థానంలో ఏంటంటే మీ యొక్క నిత్యావసర వస్తువులు కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య తెలిసిపోతుంది. నెక్స్ట్ నిత్యావసర వస్తువులు విషయాలు తెలుస్తాయి, తీసుకున్న నిత్యావసర వస్తువుల విషయాలు. అంతేకాకుండా రేటింగ్ కూడా ఉంటుంది. దీంట్లో రేటింగ్ మీకున్న సమస్యలు ఆ ఒక్క పర్టికులర్ రేషన్ డిపోలో మీకు సమస్యలు ఏమి ఉన్నాయా, ఆ డిపో నుంచి ఏమైనా అభ్యర్థులు కలుగుతున్నాయని కూడా ఆ రేటింగ్ ద్వారా
ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క కొత్త కార్డు వల్ల స్మార్ట్ విధానం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ప్రజలకు చాలా లబ్ధి జరుగుతుంది. వార్డు అలాగే మహిళా అధ్యక్షురాలుగా నా పోస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ప్రతి ఒక్కటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవంగా అందాలి. అలాగే ప్రతి కుటుంబం నా కుటుంబం అని ఆశించి ఇటువంటి ఒక మంచి ఉపాధి పథకాలు పెట్టడం ఆయన జరిగింది. అయితే ఈ రేషన్ కార్డు గురించి ఇప్పుడు మా ఫ్రెండ్కి ఒక ఆయన మీరు అడిగారు. కానీ రేషన్ కార్డు అంటే ఫస్ట్ గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డు అది కరెక్ట్ కాలేదు. పిల్లలు సించేయటం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం ఇలాంటివి ఉండేవి. ఇది నామినీ చేసి కరెక్ట్గా అందజేశారు మాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలాగే యలగూడు రామకృష్ణ బాబు గారు ఇక్కడ మన 18వ వార్డు ఏదైతే ఉందో అతను సొంత బిడ్డలాగా చూసుకొని ప్రతి నేనున్నాను మీకు ఏ ఒక్క భరోసా ఇవ్వాలన్నా, ఏ విధంగా మిమ్మల్ని చూడాలన్నా, ఏ విధంగా ఈ ప్రజలకు ఆకట్టవాలన్నా ఆయన ప్రతి ఒక్కదానికి కూడా అతను ముందుకొచ్చి మాకు ఏ రోజు ఏ ఇబ్బంది, ఏ మహిళ కూడా ఇబ్బంది పడలేదు, పడబోరు కూడా. ఆయన ఉన్నంత వరకు మాకు దాంట్లో ఏ ఒక్క ఇబ్బంది లేదు. ప్రజలు చాలా లబ్ధి పొందుతున్నారు. అలాగే రోడ్లు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, రేషన్ అవనివ్వండి, అది పప్పు నిత్యావసరాల వస్తువులు అవనివ్వండి. అలాగే మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ ప్రభుత్వాన్ని చేయడానికి చాలా నబిది పూరుస్తున్నారు. అలాగే నిన్న ఫ్రీ బస్సు వేశారు. దాంట్లో కూడా మహిళలకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఇది తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉన్నారో అంతమందికి కూడా ఈ 4 ఉన్నవ్వండి, 5 ఉన్నవ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అవి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే ఉండడానికి ఎవరికైనా ఇబ్బందులు అనిపిస్తే వాళ్ళకు కూడా అతను సాయం సహారాలు అందిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నిలవడానికి నీడు చాలామంది ఇబ్బందులు పడి వెనకబడి బలగాని వర్గాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా సాయం చేస్తున్నారు ఆయన. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరినైనా సరే ఇతను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అందరూ నా వాళ్ళే, వాళ్ళు పార్టీని చూడలేదు, ప్రజలు చూస్తున్నారు, గుండెల్లో పెట్టుకుంటున్నారు. అలాగే పిల్లలు స్కూళ్ళు కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ చదువును కానీ ఏ విషయంలోనైనా సరే మన యలగూడు రామకృష్ణ బాబు గారు దేనికి కూడా వెనకాడకుండా నేనున్నానని ఆయన భరోసా ఇచ్చి ప్రజలు గడుపుతున్నారు. అలాగే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఎక్కడో సీఎం ఉన్నారు, అక్కడ మేము వెళ్ళలేం కదా, మాలాంటి పేదవాళ్ళమి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన కష్టపడి ఈ ప్రజలకి రోడ్లు కానీ, అది కమిటీ హాళ్ళు కానీ, అలాగే బ్రిడ్జిలు కట్టడం కానీ, కాలువలు కానీ, ఏదైనా రోడ్డు బాగుందంటే గత ప్రభుత్వం పావలా పనిచేసి రూపాయి డబ్బా కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? 10 మంది ఉంటే 5 మందికి ఇవ్వడం కష్టం. నేను 18,000 ఇచ్చానని ఓ డబ్బా కొట్టాడు. ఆ డబ్బా పనిచేసిందా? ఎంతవరకు ఇచ్చాడు? నాకు చూపించమనండి, వాటిలో నేను కష్టపడి పనిచేస్తున్నాను. అలాగా అది డబ్బా పావలా ఇస్తాడు, రూపాయి అంటాడు. ఎక్కడైనా సరే ఒక 2 అమ్మాయిలు ఉంటే 2కి ఇస్తాను అన్నాడు, ఒకరికే ఇచ్చాడు. ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మాత్రమే చెల్లింది. సంపద సృష్టించారని నన్ను అడిగారు కదా, సంపద ఆయన సృష్టించే తెస్తున్నారు. ఇదంతా భూములు అమ్మారా, ప్యాలెస్లు అమ్మేశారా, కొండలు అమ్మారా? ఏమీ లేదు. సక్రమంగా ఆయన సృష్టించి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆయన గొప్పతనం నిరూపిస్తున్నాడు ఈ ప్రజల్లో. ఆయన మంచితనం నిరూపిస్తున్నాడు ఈ ప్రజల్లో. ఈ ప్రజలు నా వాళ్ళు, వీళ్ళకి నేను చెయ్యాలి అని. అది అలాగే మన ఎవరు నారా లోకేష్ బాబు యువగాలం యాత్ర శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ తిరుమలగిరి సరస్వతి నగర్లో చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. టెంట్ తీస్తున్న క్రమంలో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా లక్కీ, విష్ణులకు గాయాలు అయ్యాయి.
టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకొని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతం జరిగింది. మహబూబాబాద్ కొత్తగూడ మండలం పోలారం తాండాకు చెందిన బానోతు చక్ర నాగుపాము కాటుకు మృతి చెందాడు. పత్తి చేనులో పనిచేస్తుండగా పాము కాటు వేయడంతో కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేయించుకొని మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ అత్తాపూర్ పిఎస్ పరిధిలోని రాంబాగ్ వద్ద భారీ గణేష్ విగ్రహం తరలిస్తుండగా పైన ఉన్న కరెంటు తీగలకు తగిలి ఒక్కసారిగా పెద్ద ఎత్తున అగ్నికణాలు చెలరేగాయి. ప్రాణభయంతో ట్రాక్టర్పై ఉన్న కొందరు కిందికి దూకడంతో ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు. ఒకరికి తలపై ఉన్న వెంట్రుకలు పూర్తిగా కాలిపోయాయి. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న విద్యుత్ శాఖ అధికారులు కరెంటును బంద్ చేయలేదు. కరెంటు బంద్ చేయకపోవడంతో ఈ ఘటనకు దారి తీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా రామంతపూర్లో ఏడీఆర్ఎం హాస్పిటల్ లైన్లో వినాయక చవితి వేడుకల సందర్భంగా భారీ గణనాథుడి విగ్రహం ట్రాక్టర్లో తీసుకుపోయే క్రమంలో ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో భక్తులు షాక్కు గురయ్యారు. సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే భారీ క్రేన్ సహాయంతో యథావిధిగా వినాయకుడిని తీసుకెళ్లారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ఐఐటి నీట్లో విజయం సాధించిన విద్యార్థులతో సీఎం చంద్రబాబు భేటీ. పండుగ వాతావరణంలో ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సెప్టెంబర్ 15 లోపు పూర్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.
వ్యక్తిగత దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆధారాలు లేకుంటే పరువు నష్టం దావా వేస్తానన్న మంత్రి సంధ్యారాణి. వివాదంగా మారిన రంపచోడవరం అధికారుల డ్యాన్స్. ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై స్థానికుల ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.